వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే పొద్దున్నే బయలుదేరాం అనమాట. ఎక్కడికి? జిమ్కి కాదు, మన బండిలో పెట్రోల్ కొట్టించడానికి. అండ్ ఎక్స్ మొన్న తీసుకొచ్చాను కదా, ఆల్రెడీ 2 ట్రేస్ తీసుకొచ్చా. రోజుకి 8 ఎక్స్ కాబట్టి అయిపోయింది. 7 డేస్ వచ్చాను అనుకుంటా, కరెక్ట్గా ఒక వారం వచ్చినట్టున్నాయి. సో మళ్ళీ వెళ్ళి ఒక 2 ట్రేస్ ఎగ్. అలాగే ఫస్ట్ బండిలో పెట్రోల్ కొట్టించేద్దాం. బండిలో పెట్రోల్ కూడా అయిపోయింది. అది చేసుకొని వచ్చేసి చేసుకున్నాను. అదే బండిలో పెట్రోల్ని ఎక్స్ తీసుకొని వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి తీసి బయలుదేరామే. చిన్న పని కూడా ఉంది అందులో. వదినమ్మకి గాజువాక తీసుకెళ్ళి దిగి పెట్టాలన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి బతుకుందంటే డ్రాప్ చేసి వచ్చేస్తా. డ్రాప్ చేసి రావడం కాదు, సారీ, ఇక్కడ నుంచి గాజువాక వెళ్ళి గాజువాకలో ఉదయమ్మ డ్రాప్ చేసి గాజువాక నుంచి మళ్ళీ ఎంబీపీ వెళ్ళాలన్నమాట. ఇది ప్రజెంట్ షెడ్యూల్ అయితే. ఇంకా మధ్యలో చూద్దాం, ఏదైనా చేంజింగ్ వస్తుందా లేకపోతే షెడ్యూల్ ఇలాగే నడుస్తుందా అనేది ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మారుతుంటుంది కదా, మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంటుంది షెడ్యూల్. అది ఓకే. అయితే మనం చూస్తున్నారు కదా, ఎక్స్ తీసుకోవడానికి పెట్రోల్ బంక్ కాదు, పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ వచ్చాను అనమాట. కావాలని మీకు అది చూపించా ట్రేస్. పెట్రోల్ కొట్టించుకొని అప్పుడు వెళ్దాం ఎక్స్ తీసుకోవడానికి. అనమాట 195 కొట్టించా పెట్రోల్. అదే పెట్రోల్ ఫినిష్ 195 ఇది కొట్టించా. ఎప్పుడు అలాగే కొట్టిస్తుంటా. మ్యాక్స్ నేను పెట్రోల్ 175 కొట్టిస్తా. ఈరోజు 20 రూపీస్ పెంచా, అయినా సరే 195 కొట్టించా. అదే రౌండ్ ఫిగర్ కొట్టించా. అది చిన్నప్పటి నుంచి చెప్తుంటా, అదే పెట్రోల్ ఎప్పుడు 150 కొట్టకూడదు, 100 కొట్టకూడదు, 200 కొట్టకూడదు. రౌండ్ ఫిగర్ కొట్టిస్తే అలాగా అందులో గ్యామ్లింగ్ అవుద్ది. ఐ మీన్ తక్కువ పెట్రోల్ పడుతుంది, వాళ్ళకి డబ్బులు మిగులుతాయి. అలా కాకుండా ఇలాగ నెంబర్ వైజ్లో కొట్టిస్తే మనకి అందులో గ్యామ్లింగ్ ఉందని చెప్పారు. మరి అది ఎంతవరకు నిజం మనకు తెలీదు. అప్పటి నుంచి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఇప్పుడు అలాగే కొట్టిస్తుంటాను నేను. 175, 175, 185, 195 ఆ నెంబర్స్లో కొట్టిస్తుంటాను. ఎక్స్ దగ్గరికి వెళ్దాం, ఎక్స్ తీసుకుంటాం మన బాయ్ గారి దగ్గరికి. టైం బాయ్, అస్సలాము అలైకుం. అల్హమ్దుల్లా బాయ్. ఇదిగోండి, ఇప్పుడు నేమ్ చూడండి కరెక్ట్గా, అల్ హలాల్ చికెన్ సెంటర్ వడ్లపూడిలో ఉంటుంది అనమాట మన రైమ్ బాయ్ గారిది. 2 ट्रे अंडा, 1 आधा किलो चिकन. రహీం భాయ్, ట్రే ఎంత? ట్రే ఎంత? అమ్ముతున్నారా? 180. చికెన్ ఎంత ఉంది కిలో? ఓకే, అదనమాట. ఏమో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, కెమెరా ఉందని ముందని తగ్గించేస్తున్నారేమో అనుకుంటున్నాను నేను, డిస్కౌంట్ అలాగంటారా? జోక్ చేస్తున్నాను. అన్న మనకి ఎప్పుడు వచ్చినా సరే, ఆల్రెడీ వీడియోస్లో చూసుంటారు, అన్న మనకి ఎప్పుడు వచ్చినా సరే తగ్గించేస్తుంటారు అనమాట. ఇంత మంచిగా ఇప్పుడు ఎక్స్ స్టాక్ ఉంటుంది, చికెన్ స్టాక్. ఎవరైనా వస్తారండి మన పేరు చెప్పండి, లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న తగ్గించిస్తాడు, అయితే గ్యారంటీ ఇస్తాను. మనకి కావాల్సిన ప్రోటీన్ స్టాక్ తీసుకున్నాం అనమాట. చికెన్ తీసేసుకున్నాం, అలాగే ఎగ్స్ కూడా 2 ట్రేలు తీసేసుకున్నాం. బండి స్టార్ట్ అయ్యాక మాట్లాడదామా ఏంటనేది. యాక్చువల్లీ ఎంత అన్న మనకి ఎంత ఇచ్చాడు ఏంటనేది చెప్తా ఇప్పుడు లెక్క. యాక్చువల్లీ చికెన్ ఏమొచ్చి 250, అన్న మనకేమొచ్చి 240కే ఇచ్చిండు అనమాట, 10 రూపీస్ తగ్గించుండు. అండ్ ఎగ్స్ ఏమొచ్చి ట్రే 180 ఉంది, అన్న మనకి 165 చెప్పని ఇచ్చాడనమాట. ఇప్పుడు 2 ట్రేలు ఎగ్స్కి అండ్ చికెన్కి కలిపి మొత్తం మనకి 570 రూపీస్ అయిందనమాట. అయితే నేనేం చేశానంటే 560 రూపీసే కొట్టా, ఇంకో 10 రూపాయలు తగ్గించి కొట్టా అనమాట. ఇంకో 20 రూపాయలు తగ్గించినా తీసుకుంటాడు, ఎందుకంటే మనకి తెలిసినాడు కాబట్టి. అదండి అనమాట. మీరు కూడా తగ్గించుకుంటారు, 5 రూపీస్ 10 రూపీస్ ఫ్రీ ప్రమోషన్ అనమాట మన అన్నకి. అండ్ మీకు కూడా తగ్గాలి, నా తరపు నుంచి మీకు ఏదైనా ఒక బెనిఫిట్ ఉండాలి కదా. ఒక 5 రూపీస్ 10 రూపీస్ తగ్గాలంటే మాత్రం 15 రూపీస్ అయినా పర్లేదు తగ్గిస్తాడు, అర్థమైందా? మీరు అన్న దగ్గరికి వెళ్ళండి, అన్న నమ్మకపోతే ఏం చేయకపోతే మాత్రం ఈ వీడియో కూడా చూపించండి తీసుకెళ్ళి. నేను యూట్యూబ్లో ఏదైతే వీడియో పెడతాను, ఇదిగోండి ఆరిఫ్ పెట్టాడు, ఆరిఫ్ అనే పెట్టాడు, ఇలాగ మీ దగ్గరకు వస్తే తగ్గిస్తానని చెప్పారు 5 రూపీస్ 10 రూపీస్, అందుకోసం వచ్చాను. ఈ ప్రూఫ్ కూడా చూపించండి వీడియో, అన్న 100% తగ్గిస్తాడు మీకు.
అర్థమైందా? అదనమాట. ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మన మీల్ కంప్లీట్ చేసుకొని ఎక్కడికి, జిమ్కి కాదు, చెప్పాను కదా, వదినమ్మని తీసుకొని గాజువాగా బయలుదేరాలా. అక్కడి నుంచి మళ్ళీ అప్పుడు MVP. ప్రస్తుతానికి అయితే ఆపుతాం ఇక్కడికి వ్లాగ్, మళ్ళీ లెంత్ అయిపోద్ది. వచ్చాం, ఫ్రెష్ అప్ అయిపోయాం, కంప్లీట్ చేసుకొని ఏంది మన మీల్ మార్నింగ్ది బాయిల్డ్ చనా అండ్ 4 బాయిల్డ్ ఎగ్స్. 2 ఏమొచ్చి ఓన్లీ వైట్ అండ్ 2 ఏమొచ్చి విత్ ఎల్లో. మళ్ళీ సేమ్ ఎగ్స్, ఇది ఎంత క్వాంటిటీ అంతే క్వాంటిటీ బాక్స్లో ప్యాక్ చేశాను అనమాట వెళ్ళి తినడానికి. లాగించేద్దాం ఇప్పుడు. అల్హమ్దులిల్లా అయితే బయలుదేరాం జిమ్కి. టైం ఏమొచ్చి 10:30 అవుతుంది. మనం 11:10, 11:15 లేదా 11:20 కల్లా ఉండొచ్చు. ఒకవేళ ట్రాఫిక్ ఉండకపోతే 11:10, 11:15 కల్లా ఉండొచ్చు MAPలో. ఇది కామెడీ ఏంటంటే, నేను సాధారణంగా పైన ఇది జాకెట్ చూస్తారు కదా, అది మనం డైలీ రొటీన్ వేసుకుంటూ ఉన్నది. ఎందుకంటే అది వేసుకోకపోతే మళ్ళీ టీషర్ట్ వేసుకుని వెళ్తే హ్యాండ్స్ మొత్తం ట్యాన్ అయిపోతాయి. ఎండకి, డస్ట్కి, పొల్యూషన్కి మొత్తం ఆ ట్యానింగ్ అవ్వకూడదని ఫుల్ హ్యాండ్స్ వేసుకుని వెళ్తున్నాను. బ్లూ కలర్ అయితే డైలీ వేసుకున్నది. అదే మన దగ్గర ట్రాక్ ఒకటి ఉందన్నమాట. అది ఫస్ట్ మనం ట్రాక్ టీషర్ట్ వేసుకున్నాక కదా జర్కిన్ వేసుకుంటాం. నార్మల్గా ట్రాక్ అది వేసుకుని రెడీ అయిపోయి పైన జర్కిన్ వేసుకుంటే నవ్వు వచ్చింది అనమాట. ఎందుకంటే చూడండి, పైన బ్లూ కలరే, కిందన ట్రాక్ కలర్ కూడా బ్లూవే అనమాట. ఏదో స్పోర్ట్స్ అథ్లెటిక్ ఉంటారు చూడండి, అలా మ్యాచ్ అయిపోయింది అనమాట. వెళ్ళగానే ఫస్ట్ పైన జర్కిన్ తీసేయాలి జిమ్కి వెళ్ళిన వెంటనే. నా మీద నాకే నవ్వు వస్తుంది. అంటే అలా ఉందన్నమాట, డిఫరెంట్గా ఉంది. ఏం కాదు, ఓకే. అయితే మరి జాగ్రత్తగా మనం వెళ్ళే దారి నుంచి తెలుసు కదా, ఈ తుంగలం రైల్వే గేట్ కాకుండా పక్క నుంచి సుందు ఉంటుంది, బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ చిన్నది. సుందుల నుంచి ఇంకా వెళ్ళిపోవడం. ఎగ్జాక్ట్గా టైం 11:10 అవుతుంది అనమాట. 40 minutes పట్టింది మనం రీచ్ అవ్వడానికి. తెలుసు కదా ఎన్ని ట్రాఫిక్ ఉంటుంది. కురంపాలెం నుంచి MVPకి బయలుదేరేటప్పటికల్లా దగ్గర దగ్గర 10 నుంచి 15 సిగ్నల్ ఉంటాయి అన్నమాట. ఆ సిగ్నల్ అన్ని క్రాస్ చేసుకుని వచ్చేటప్పటికి ఈ టైం పట్టింది. ఈరోజు వచ్చి రాగానే ఫస్ట్ ఎగ్స్ పని కానించాను. డైలీ ఎగ్స్ తినేటప్పటికి రెడీ అయిపోయి మధ్యాహ్నం తెలుస్తాను. ఇప్పుడు జిమ్కి వచ్చేసాం. 2 ఓల్ ఎగ్స్ అండ్ 2 ఏమొచ్చి ఓన్లీ ఎగ్ వైట్. ఓల్ ఎగ్ విత్ ఎల్లోతో. ఎగ్ వైట్. లిఫ్ట్లో ఉన్నా, కాకపోతే లిఫ్ట్ మన జిమ్ది కాదు. జిమ్ నుంచి ఆకాశంలో ఇంటికి వచ్చా. ఈరోజు జిమ్ది ఒకటి కూడా నేను అప్డేట్ పెట్టలే, ఎందుకంటే ఈరోజు వర్కౌట్ చేసాం కానీ వీడియో తీయలేదు. డైలీ ఏం పెడతామని. ప్లస్ అలాగే మా తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారనమాట, కాంపిటీషన్ ఆడబోతున్నారు. 24th or 25th ఉంది మనది ఇక్కడ కూడా. చిల్డ్రన్స్ ది ఉంది కదా, కళాభారతి ఇండోర్ స్టేడియం ఏదో సంథింగ్ ఏదో అంటారు, మనకు కూడా తెలియదు. అక్కడ ఉందన్నమాట కాంపిటీషన్. అయితే వాళ్ళని పోజింగ్ నేర్పించుకుంటూ అలాగా అది చేయడం వల్ల టైం దొరకలేదు. అది కాకుండా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఆకాశం వాళ్ళ ఇంటికి వచ్చేసి మా బొడ్డోని దింపేసి ఇంట్లో మస్జిద్కి బయలుదేరుతున్నాను అనమాట. నమాజ్ చదువుకొని డైరెక్ట్గా వచ్చేద్దాం మధ్యాహ్నం మీల్కి. ఈరోజు వర్కౌట్ ఏమొచ్చి షోల్డర్స్ చేశానమాట. షోల్డర్స్ వర్కౌట్ ఒక 3 వేరియేషన్ చేశా. షోల్డర్ ప్రెస్ మెషిన్ ఒకటి, అండ్ పెక్ డెక్ రేర్ డ్రిల్స్కి అదొకటి, అండ్ లాటరల్ రైజెస్ మెషిన్ అదొకటి. 3 వేరియేషన్లు చేశాను కానీ వీడియో తీయలేదన్నమాట. అది షోల్డర్స్ది. పంప్ అయితే పీక్ లెవెల్లో వచ్చింది. కంప్లీట్ బాడీ మనది యాప్స్ 6 ప్యాక్ తయారయ్యాక రిలీజ్ చేద్దామని చూపించట్లేదు. స్టార్టింగ్ మీకు చూపించాను కదా నా బాడీ ఎలా ఉండేదో. ఆ వీడియో నుంచి మళ్ళీ నాది 6 ప్యాక్ వచ్చినంత వరకు ఎన్ని డేస్ పెడుతుందో అది మీరు కౌంట్ చేసుకోండి, మీకే వదిలేస్తున్నా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, అంటే అన్న ఎన్ని డేస్లో ట్రాన్స్ఫార్మ్ చేసాడు బాడీ అని మీకు ఐడియా రావడానికి. లేకపోతే నేను కూడా అందరిలాగా Day 1, Day 2, Day 3 నా బాడీ కండిషన్ ఇది, Day 1లో ఇలా ఉంది, Day 2లో ఇలా ఉంది, Day 3 ప్రతిదీ అప్డేట్ పెట్టేవాడిని. కాకపోతే అలా ఎందుకు అందరూ రొటీన్లో ఉంటుంది కాబట్టి మీకు ఆల్రెడీ ప్రూఫ్ వదిలిస్తారు నా బాడీ కండిషన్ ఎలా ఉండేదో. అది ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో కూడా రిలీజ్ చేస్తాను నేను. ఆ డేట్ చూసుకోండి. మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత రిలీజ్ చేస్తాను నాకు కంప్లీట్ బాడీ కండిషన్. అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి డేట్. ఆ డేట్ నుంచి డేట్కి ఎన్ని డేస్ అయింది, ఎన్ని మంత్స్ అయింది, మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. అది మ్యాటర్. ఇక మనం ఆల్రెడీ బయలుదేరాం మసీద్ దగ్గరికి. నమాజ్ టైం కూడా అవుతుంది.
నమాజ్ చదువుకొని వచ్చి మాట్లాడదాం. మనది ప్రతి శుక్రవారం చూస్తున్నట్టే శుక్రవారం కూడా తెలుసు కదా మస్జిద్ మనది MVP సెక్టర్ 5 అల్ మదీనా మస్జిద్ అనమాట. ఇందులోకి వచ్చాం. ఇందులోకి వచ్చేయలేదు, ఇంకా వెళ్తున్నాం అందులోకి. మధ్యాహ్నం మీల్ కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకున్నా. యాజ్ యూజువల్ నిన్నట్లాగే ఇంచుమించు ఒక 3 days 4 days నుంచి మనది సీక్రెట్ పని నడుస్తుంది అనమాట. వేట మీద బయలుదేరుతున్నాం. తొందరలో చెప్తా, కొద్దిగా వెయిట్ చేయండి. ఆ పని చేసుకుని వచ్చి కలుద్దాం. ఈరోజు ఎర్లీగా బయలుదేరాలి, ఒక 6 లోపే ఇంటికి బయలుదేరాలన్నమాట. చెప్పాను కదా ఆల్రెడీ వదినమ్మని గాజువాగా డ్రాప్ చేయాలని. యాక్చువల్లీ మార్నింగ్ డ్రాప్ చేసి వెళ్దాం అనుకున్నా కానీ టైం చాలక నేను వచ్చేసా బయలుదేరి. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఆప్షన్ ఇదన్నమాట మన అవుట్ఫిట్. చెప్పాను కదా మ్యాచింగ్ అయిపోయిందని పొద్దున్న వచ్చేటప్పుడు, బ్లూ అండ్ బ్లూ. అథ్లెటిక్ ఏంది ఇంటికి వచ్చేసా. మన పని చూసుకొని ఏది సీక్రెట్ పని మన ఏదైతే నడుస్తుందో 4 days నుంచి నడుస్తుంది, ఇవి ఇంకా నడుస్తుంది అనుకుంటుంది. పని చూసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసా. టైం ఏమొచ్చి 7:30 అవుతుంది. కొద్దిగా ఆగలేస్తుంది అనమాట. అందుకోసం ఏం తినాలో అర్థం కాక వాటర్ మిలన్ కట్ చేసా, ఆకలిని కంట్రోల్ చేయడానికి. ఆబ్వియస్లీ నమాజ్కి వెళ్ళి వచ్చేసి నమాజ్ చదువుకొని నైట్ మీల్ కంప్లీట్ చేసి వాకింగ్ వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం ఏంటనేది. నమాజ్కి వెళ్ళి వచ్చేసా అనమాట 8:30ది. అదే అలాగా మ్యాచ్ చూసుకుంటూ ఉండిపోయా. యుఎస్ఏని అండ్ నెదర్లాండ్స్ ఆ రెండుది అవుతుంది అనమాట మ్యాచ్. అలా చూసుకుని ఉండడం వల్ల టైం అయిపోయింది. మన చికెన్ పెట్టేసాం ఆల్రెడీ ఎయిర్ ఫ్రైయర్లో. ఇంకా ఒక 4 minutes 3 minutes 4 minutes అది అయిపోతే ఇంకా మన నైట్ డిన్నర్ కంప్లీట్ చేసి వాకింగ్కి వెళ్ళిపోవడం అనమాట. అక్కడ మాట్లాడదాం, వాకింగ్లోనే మాట్లాడదాం. ఇటు పెంచుతున్నాను, అందువల్ల కొద్దిగా ఫోల్డింగ్ వస్తుంది. ఇంకా బాగా పెరిగిపోతే ఇక్కడ దాకా కవర్ అయిపోద్ది. డన్, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది అనమాట. నేను ఆఫ్ చేస్తే ప్లగ్ కూడా తీస్తాను. ఇదిగోండి, ఇది మన ఎయిర్ ఫ్రైయర్ వితౌట్ ఆయిల్ అనమాట. 0 ఆయిల్ లేకుండా రెడీ చేసాం. ఇంకా లాగించేసి వాకింగ్కి వెళ్ళిపోతాం. అండ్ యాజ్ యూజువల్ నైట్ మన చపాతీ అనమాట. ఎన్ని తీసుకున్నానంటే చపాతీలు 3 తీసుకున్నా. 1 2 3. ఇది మన నైట్ డిన్నర్ అనమాట, నైట్ మీల్ ఇది మన. మన డిన్నర్ ఫినిష్ చేస్తాను అనమాట. ఈరోజు లైట్లోనే అవగొడేద్దాం వ్లాగ్, ఎందుకంటే చీకటి అయిపోతుంది. వాకింగ్కి బయలుదేరా, 3 చపాతీస్ తిన్నా, చూపించాను కదా అదే అనమాట. సలాద్ కొదలేదు, ఈరోజు కూడా కొనలేదు క్యారెట్ తీరా. అది రేపు పక్కా కొనాలి 100%. లేకపోతే ఫైబర్ బాడీకి చాలా ఇంపార్టెంట్. మన ఏదైతే తింటున్నామో అది డైజెస్ట్ అవ్వాలంటే 100% ఉండాలన్నమాట. లేకపోతే మళ్ళీ మనం తిన్నది డైజెస్ట్ అవ్వదు, ఎంత నడిచినా సరే. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్. ఆపేద్దాం ఇక్కడితో, రేపు కలుద్దాం మళ్ళీ.